అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పాటు తన యొక్క విధి విధానాలను ప్రజలకు నేరుగా ఈ యొక్క సమస్యలపై ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క సంవత్సరం కాలం పాటు ఎటువంటి పనులతో ముందుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రజలు ఏమంటున్నారు, ఇటు ప్రతిపక్షాలు ఏమంటున్నారు అనే అంశంపైన సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రజాపాలన సంబంధించి విజయోత్సవాలను కూడా మీరు జరుపుకుంటున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు, ప్రజలు ఏమంటున్నారు మీతోని? ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రైతుల ప్రభుత్వం ఏర్పడి, విద్యార్థుల ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు సంవత్సరం అవుతా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ, సిద్దిపేట నియోజక ప్రజలందరికీ నేను ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే ఉందో, మహిళా సోదరుమణులకు ఉద్దేశించి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలన్నీ దుమ్ము లేపడం మొదలుపెట్టినాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. మహిళలు ఎక్కడి నుంచి ఏడికి ప్రయాణం చేయాలన్నా ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానికి గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ పూర్తిగా లాస్లో నడిచిన సంఘటన కూడా అందరికీ తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీకి ఎంతో మెరుగుపడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ప్రతి నెల 400 కోట్లు మేము కడతా ఉన్నాం. ఇది ఆర్టీసీకి మేము బాగుపడే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రైతన్నలను ఉద్దేశించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ సభలో మాట ఇచ్చడం రాహుల్ గాంధీ గారి సమక్షంలో, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన మేము 60 రోజుల లోపట్నే రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి విడతగా 1,00,000 చేసినాం, రెండో విడతగా 1,50,000 చేసినాం, మూడో విడతగా 2 లక్షల రుణమాఫీ కూడా చేసినాం. గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేస్తా, 1,00,000 రూపాయలు చేస్తా అన్నటువంటి కేసీఆర్ ఏ ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేసిరా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రైతు రుణమాఫీని అడ్డు పెట్టుకొని ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ముమ్మాటికి మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క రైతన్న రోడెక్కిండా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు? ప్రభుత్వం మీద రైతులు సంతోషంగా ఉన్నారు. విద్యార్థులకు ఎవరైనా గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చాడని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు, మీరు 10 ఏళ్ల పాలనలో రోడెక్కి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకొని ఘటన కూడా మీరు చూసిర్రు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రైతన్నను చూస్తున్నాం, మహిళలను చూస్తున్నాం, విద్యార్థులను చూస్తున్నాం, మీరు చేసిన అప్పులు కూడా కడుతున్నాం. గత ప్రభుత్వంలో మీరు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేస్తే, మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఒకవైపు అప్పులు తీర్చుకుంటూ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా మీరు, ఈరోజు మేము సంక్షేమ పథకాలను తీసుకొని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. అది మా ఘనత. ఓకే, అంటే ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఎండగడతామని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి వస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో బీజేపీ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? ఒకటండి, మేము ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి సంవత్సరమే అవుతుంది, అవునా? ఎందుకంత ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థమవుతుంది. మీకు ఈ ప్రజలు 10 సంవత్సరాలు మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పితే, ఈ 10 సంవత్సరాలు మీరు చేసింది ఏందబ్బా అని అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, అవునా? ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 6 పథకాల్లో భాగంగా మేము ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒకటి చేసినాం, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. రెండోది, ప్రతి మహిళకు ఇంటికి మేము 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, అది కూడా మీరు చూస్తూ ఉన్నారు, అవునా? 1,200 కోట్లు మేము ఉచిత విద్యుత్ అని ఏదైతే చెప్పినామో, 200 యూనిట్లు లోపల వినియోగదారులకు ఉచిత విద్యుత్ అని చెప్పినామో, ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు మేము ఉచిత విద్యుత్ అందజేస్తూ ఉన్నాం. దానికి సరిపడే అమౌంట్ 1,200 కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు డైట్ ఛార్జీలు విద్యార్థులకు గత ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు పెంచక విద్యార్థులు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటే మేము ఒకేసారి 40% డైట్ ఛార్జీలు పెంచిన ఘనత మాది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము 4 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టబోతా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మీ ప్రభుత్వంలో కేసీఆర్ ఏమన్నాడు అన్ని వేదికల మీద, అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి, బిడ్డ వస్తే ఏడ వండుకోవాలి, చుట్టాలు వస్తే ఏడ వండుకోవాలని నీతులు పలికిన కేసీఆర్, నువ్వు ఒక్క డబుల్ బెడ్రూమ్ అన్నా ఎంతమందికి ఇచ్చినావో చెప్పు,
ఇచ్చినవా? ఈరోజు మేము ఇందిరమ్మ ఇల్లులను తీసుకొని మాట ప్రకారం 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇవ్వబోతా ఉన్నాం. నిన్న ఈరోజు అందరికీ ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అఫీషియల్గా ఇందిరమ్మ కమిటీలు కూడా వచ్చినాయి. దానికి మా ముఖ్యమంత్రికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆ ఇందిరమ్మ కమిటీలు వచ్చిన తర్వాత ఏం పని చేస్తారు? ఏ లబ్ధిదారుకైతే ఇల్లు రాలేదో, పెన్షన్ రాలేదో, ఏ ఒక్క గవర్నమెంట్ పథకాలు అందజేయలేదో వాళ్ళు ఇందిరమ్మ కమిటీలు చేయబోతా ఉన్నాయి. ఇప్పుడు మా పనితనం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ 4 ఏళ్ల పాలన మీరు చూడండి, ఇంకా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. గతంలో మీరు ఆరోగ్యశ్రీని సర్వేల పేరు మీద అన్ని ఇంటింటికి సర్వేలు చేసి ఆరోగ్యశ్రీని తొలగించారు. మీరు 5 లక్షలకే చేసిరు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈరోజు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకువచ్చినట్టు ఘనత మాది. ఈరోజు పేదోడు ఉచితంగా ఆరోగ్యశ్రీ చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు మేము ఎల్ఓసీలు ఇస్తూ ఉన్నాము, వైద్యాన్ని ఖర్చులకు అందజేస్తూ ఉన్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద సంఖ్యలో ఇస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఒక్కటనే సరిగా ఇచ్చారా? ఇచ్చి ఒకళ్ళు 2-3 సంవత్సరాలైనా మీ సీఎం రిలీఫ్ ఫండ్లు చేయలేదు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఈర్షపడి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం బంద్ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మేము పోతా ఉన్నాం నారాయణరావుపేట మండల హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ప్రజాపాలన సంబరాలు జరగబోతున్నాయి. మీరు అందరూ చూస్తారు. అక్కడ మహిళలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ పెద్ద సంఖ్యలో పాల్గొనబోతారు ప్రజాపాలన సంబర కార్యక్రమంలో. ఇది కాదా రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మీరు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, ఏ ఒక్క సామాజిక వర్గం వాళ్ళు రోడ్డెక్కిరాని నేను అడుగుతా ఉన్నా. మీరెన్ని మామ అల్లుళ్ళు, బావ భామర్దులు ఎన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయాలన్నా, ఎన్ని బురదలు చల్లాలని చూసినా కూడా ఈరోజు ఎవ్వరూ సిద్ధంగా లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1వ తారీఖు జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడిన సంఘటన మీరు చూసిర్రు. 1వ తారీఖు రాలేదు, 5వ తారీఖు రాలేదు, 15వ తారీఖు రాలేదు, ఒక్కొక్కసారి అయితే 18, 20వ తారీఖు అకౌంట్లలో పైసలు పడుతుండే. కానీ మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 1వ తారీఖు గంటమని అకౌంట్లలో పైసలు పడతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతోమంది పాపం పేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారు. 15వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు మీరు అకౌంట్లలో పైసలు వేస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు అప్పులు కట్టుకొని పిల్లల ఫీజు, ఇంటి కిరాయి కట్టలేక కూడా ఇబ్బందులు గురయ్యారు. కానీ ఈరోజు ఇటు ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుతున్నాం, రైతులను కాపాడుతున్నాం, విద్యార్థులను కాపాడుతున్నాం, ప్రతి ఒక్కరిని సామాజిక వర్గాలను కాపాడుతూ ఉన్నాం. అల్టిమేట్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా మేము మాట ప్రకారం ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం. ఓకే, అంటే సిద్దిపేట ఇన్ఛార్జ్గా మీరు వచ్చిన తర్వాత అంటే ఎటువంటి అభివృద్ధితో ముందుకెళ్తుంది? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది, ఇప్పటికే పనులన్నీ అటు కొడంగల్కి తీసుకుపోతున్నారు, కానీ శిల్పారామం విషయంలో నత్తనడగా నడుస్తుంది పనులు. మరి అటువంటి అభివృద్ధి లక్ష్యంగా మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు సిద్దిపేటను? నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఇప్పుడే ఎందుకంటే నిదర్శనం చెప్తాను. నేను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3 నెలల లోపటే సీఎం గారు మాకు నియోజకవర్గాలకి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ప్రతి గ్రామంలో సీసీ రోడ్ కానీ చూపిస్తాను. నేను వేసిన ఊర్ల పేర్లు కూడా చెప్తా. అక్కడ టీఆర్ఎస్ పార్టీలు ఎక్కడేసిరని చూపిస్తాను. నేను ఎక్కడెక్కడ సీసీ రోడ్లు వేయించినా నేను పోయి చూపిస్తా. ఊర్లలో రాండి నాతో పాటు, లేదా మీడియా మిత్రులను తీసుకొని పోతా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గజ్వేల్కి వచ్చినప్పుడు నేను అడగడం కూడా జరిగింది. సార్, సిద్దిపేట నియోజకవర్గానికి ఇంకా కొంచెం అభివృద్ధికి ఫండ్ కావాలంటే ఇమ్మీడియట్లీ నిన్న మొన్న కూడా 5 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో రోడ్లు లేవు, ఇప్పటికీ మోరీలు సరిగా లేవు. తర్వాత నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే సిద్దిపేటలో మీరు అంటూరు శిల్పారామం ఒకటే కాదు, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా బిల్డింగ్లు, ప్రజలకు అవసరమయ్యే ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా మా పరిధిలోనే మేము అన్ని అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్తాము, ఇన్ఛార్జ్ మంత్రి సురేఖమ్మ దగ్గరికి వెళ్తాము. సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు హరీష్ రావును అరెస్ట్ చేసిన విషయంలో చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఒక కాంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోవడం లేదని పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అరెస్ట్ విషయంలో మీరు ఏం చెప్తారు? ఆ విషయంలో గత ప్రభుత్వంలో మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసిన సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. పోలీసులో కనీస గౌరవం కూడా మీరు ఇవ్వలేదు.
పోలీసుల తెలంగాణ ఉద్యమంలో పోలీసులను నీ బావ నువ్వు బూటు కాలుతోందని ఇష్టమైన గలీజ్ మాటలు మాట్లాడిన సంఘటన రాష్ట్ర ప్రజలు ప్రపంచ దేశాలు అందరూ చూసిర్రు. ఈరోజు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకొని రాత్రి మా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఆయన పడుకొని ఉంటే కూడా బెడ్రూమ్లో కూడా దూసుకుపోయి పోలీసులు ఇష్టారాయంగా ఇల్లంతా సందడి విందడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆయనను లాక్కున్న సంఘటన తెలియదా? లార్డ్ ఆర్డర్ను చేతిలో తీసుకున్న మీరు టీఆర్ఎస్ పార్టీ లార్డ్ ఆర్డర్ను చేతిలో మీరు తీసుకున్నారు. పోలీసులను కేవలం మీరు గౌరవం ఇవ్వకుండా మీ సైనికులుగా వాడుకున్నారు. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులకు నిజమైన గౌరవం మేము ఇస్తూ ఉన్నాము. పోలీసులు నిన్న పాడి కౌశిక్ రెడ్డి విషయంలో పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తుంటే హరీష్ రావుకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. నీది సిద్దిపేట నియోజకవర్గము, నువ్వు సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా నువ్వు రాష్ట్రం మొత్తం తిరుగుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటా పాడి కౌశిక్ రెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు బుక్ అయితే నువ్వు పోయే అవసరం ఏముంది? పోలీసులు తమ పని తాము చేసుకుంటా ఉన్నారు. నువ్వు అడ్డుదలిగా కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూల వల్ల పోలీసులు నిన్ను కస్టడీకి తీసుకోవడం జరిగింది. దానికి నువ్వు సోషల్ మీడియాలో హైప్ చేస్తూ పోలీసుల దౌర్జన్యం నశించాలి, పోలీసులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇది ఏంది? ఏం అహంకారం? ఇంకా నువ్వు దొరల పాలన ఇంకా మీకు దిగలేదా అని అడుగుతా ఉన్నాం. మీరు అప్పుడు దొరల పాలన కొనసాగించారు, ఈరోజు మేము ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాము. ఆ రోజు మీరు మొత్తం సంఖ్యలో నీ క్యాంప్ ఆఫీస్లో నీ ముఖ్యమంత్రిని కలవాలంటే ప్రజలకు అవకాశం లేదు. నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు కలుద్దామన్నా కంచె అడ్డం ఉండేది. ఈ దొరల పాలన పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు కంచెలు తొలగించి గోడలు బద్దలు చేసి ఈరోజు మా క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో అందరు ప్రజలు కలుస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత అహంకారం హరీష్ రావుకు? ఎందుకు పదవి పోయిందని అంత భయం ఎందుకు అవుతుంది నీకు? ఓకే, అంటే చివరిగా నియోజకవర్గ ప్రజలకు ప్రజాపాలనకు సంబంధించి ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు పొందే లబ్ధిదారులకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? సిద్దిపేట ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట ప్రజల్లో ఎంతోమందిని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒకటే అడిగారు, ఏమని? మాకు ఇల్లు లేవు అని. మేము హరీష్ రావు చుట్టూ తిరిగినాము, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగినాము, ఏ ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ మాకు రాలేదు. కేవలం తన చుట్టూ ఉన్న నాయకులకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకున్నాడు, అమ్ముకున్నాడు అని చెప్పి మా దృష్టికి వచ్చింది. కానీ ఈరోజు మేము నిన్నటికే మాకు ఇది ఇందిరమ్మ పథకాలు ఏర్పడ్డాయి. ఇందిరమ్మ పథకాల ద్వారా మేము నిజమైన లబ్ధిదారుడికి ఖచ్చితంగా ఇంటింటికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళేసి ఆ వార్డులో ఎవరికైతే పేదోనికి నిజమైన లబ్ధిదారునికి ఇల్లు రాలేదో, పింఛన్ రాలేదో, గవర్నమెంట్ 500 రూపాయల సిలిండర్ ఎవరికైతే రాలేదో, 200 యూనిట్లు వినియోగదారుల కరెంటు ఎవరికైతే వర్తిస్తలేదో ప్రతి ఒక్క స్కీమ్ ఈరోజు నేరుగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ ఏదైతే ఏర్పడదో నేరుగా ప్రజల వద్దకు వెళ్తుంది. ప్రజలకు ఏం కావాలో ఇందిరమ్మ కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళేసి ఆ పాలన కొనసాగించడానికి గవర్నమెంట్ పథకాలను ప్రజలకు అందే విధంగా ఒక వారధిగా పనిచేయడానికి ఇందిరమ్మ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట ప్రజలు కూడా ఎవరు ఆధారపడదు, అన్ని పథకాలు సిద్దిపేట నియోజకవర్గంలో అందబోతున్నాయని తెలియజేస్తా ఉన్నాను. అంటే దొరల పాలనకు చరమగీతం పలుకుతూ ఒక ప్రజాపాలనకు నాంది పలుకుతున్నాం. సంవత్సరం కాలం పాటు చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క విజయోత్సవ ఉత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా అధైర్యపడకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముందుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.